హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హయ్యర్ గ్రేడ్ ఉద్యోగాలు గ్రూప్ 1 మరి 2 షిఫ్టుల్లో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్టుల్లో మనకి పేపర్ 1, పేపర్ 2 సో 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో దీని యొక్క ప్రశ్నాపత్రం కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందండి? గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 లెవెల్లోనే ఉందండి. చాలా టఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనుకున్నట్లుగానే. ఓకేనా? సో చాలామంది అభ్యర్థులు అయితే అంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మ్యాక్సిమం బాగానే రాశారని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కొంతమంది జస్ట్ అప్లై చేసి ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్న వారు మాత్రము పర్లేదు అన్నట్లుగానే చెప్పారు. కానీ పేపర్ మాత్రం యూపీఎస్సీ లెవెల్లో అయితే ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా డెప్త్గా అయితే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉందా? ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అంటే గ్రూప్ 2 అభ్యర్థులు అయితే దీన్ని అయితే మనము చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి గ్రూప్ 2 గురించి చాలా భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే ఒకసారి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా వచ్చింది, ఓకేనా, ఏంటి అనే వివరాలు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో చాలా అంటే చాలా టఫ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఇచ్చారు. ఓకే, ఏ పంచవర్ష, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు అత్యధికంగా ఉంది అంటే 11వ పంచవర్ష ప్రణాళికలో అంటూ మనకి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా డెమోగ్రఫిక్ డివిడెండ్ కోసం అవసరమైన శ్రామిక జనాభా అధిక నిష్పత్తి వయస్సు సమూహం ఎంత అంటే 15 నుంచి 64 సంవత్సరాలు అంటూ ఇచ్చారు. బేటీ బచావో బేటీ పడావో లక్ష్యాలు ఏంటి? బేటీ బచావో బేటీ పడావో అనేటువంటిది మరి భారతదేశంలో చిన్నపిల్లలు సెక్స్ రేషియో అనేది పెంచడానికి ఉద్దేశం అండి ఇది. ఓకేనా? హర్యానాలోని పానిపట్లో అయితే దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఆప్షన్ 2, 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బాలికల లింగ నిష్పత్తి క్షీణతను తగ్గించుట. నెక్స్ట్ మహిళల సాధికారతను ప్రోత్సహించుట, లింగ అసమానతను తొలగించుట. 3 కూడా సరైనవండి. ఓకేనా? బాలికలకు న్యాయం అనేది సరైనది కాదు. ఓకే, అంటే కొన్ని వరకు మనం రూపొందించినటువంటి మన ఆర్కే పబ్లికేషన్ రూపొందించినటువంటి ఇండియన్ ఎకానమీ టాప్ ఏంటంటే మొత్తం 2000 బిట్స్ అండి. చాప్టర్ వైజ్గా చేసాము. అందులో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో అంటే చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అది. ఇక్కడ మనకు చాప్టర్ వైజ్ ఇస్తాడు కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడు కదా. సో అవన్నీ చదువుకున్నట్లయితే చాలా వరకు అయితే కొంత యూజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్. వ్యాపారము అంటే ఏంటంటే బిజినెస్ అనేది సేవా రంగం కిందకు వస్తుంది. నీటి పంపిణీ అనేది పారిశ్రామిక రంగం కిందకు వస్తుంది. మత్స్య సంపద అనేది ప్రాథమిక రంగం కిందకు వస్తుంది. జీడిపి అనేది కేంద్ర గణాంక సంస్థ మరి ప్రతి సంవత్సరము అంచనా వేస్తుంది. సో ఈ విధంగా అయితే పేపర్ అయితే ఉందండి. టఫ్గానే ఉంది. సో పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా మన యొక్క ఏపీ హిస్టరీ అవైలబుల్గా ఉందండి ప్రజెంట్ మన దగ్గర. ఏపీ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ 3 కూడా ఉన్నాయి. గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, అదెంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ వచ్చేసి 2200 బిట్స్ ఉంటాయండి. ఓకేనా? కంప్లీట్గా చాప్టర్ వైజ్గా. ఓకే, దానికి వచ్చేసి 170. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుందండి. ఇండియన్ ఎకానమీ 2000 బిట్స్ ఉంటాయండి, లేటెస్ట్ అప్డేటెడ్ బిట్స్. ఓకే, దానికి కూడా 170. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, దాంట్లో 2000 బిట్స్ ఉంటాయి, అవి కూడా అప్డేటెడ్. సో అది కూడా 170. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ 4 మొదలుకొని గ్రూప్ 1 వరకు కూడా ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించి చాలా మంచి కోచింగ్ అయితే అందజేస్తున్నాం మన యాప్లో. ఓకే, సో మరి థ్యాంక్ యూ అండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్, ఇతర
నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. సో ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్ 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.